Hello all, welcome back to another video regarding TS CPZ second phase and first phase for MIT and MFIT admission online registration for the qualified students comments from 10th of October 2025. The last date of registration up to 14th. The detailed schedule has been given. So already ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే మనకి ఈరోజు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ప్రొఫెసర్ పాండురంగారెడ్డి గారు అయితే ఈ మన సిపిజెడ్ డైరెక్టర్ గారు రిలీజ్ చేశారు. So let's go into the video. And CPZ 2025 registration for the web option for second phase and first phase for MIT and MFIT schedule has been released. So ఇది CPZ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైనా కంప్లీట్ అయిపోయిన వాళ్ళకైతే సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అయ్యారు. అండ్ వాళ్ళు మాత్రం మళ్ళీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే ఏముండదు. ఓన్లీ ఫర్ ఎంఫెడ్ అండ్ ఎంఈడి అండ్ ఎంఫెడ్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కాబట్టి వాళ్ళకైతే ఫ్రమ్ 10th నుంచి 14th ఆఫ్ అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అన్నీ ఆన్లైన్లో అన్నీ 10th నుంచి 14th వరకు అన్నీ కంప్లీట్ కావాలి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా సర్టిఫికేట్లో మిస్టేక్స్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ 15th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అది కూడా ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీరు ఏమైనా డీటెయిల్స్ కానీ మార్చుకోవాలనుకుంటే యూ కెన్ మార్చుకోవచ్చు. సో ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ 15th and 16th. సో 15th మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాకనే మీ ఫోన్కి మెసేజెస్ వస్తాయి, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ తోటి మీరు క్లిక్ చేసుకొని సో 17th రోజు మీరు 15th and 16th రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఆ విండో అనేది 17th రోజు అయితే క్లోజ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, వేరే కొన్ని కాలేజెస్ పెట్టుకోవడం కానీ కొన్ని కాలేజెస్ తీసేయడం కానీ ఇలా. సో మనకి డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి 21కి అయితే అవుతుంది. సో రిపోర్టింగ్ టు ద కాలేజ్ బై ద క్యాండిడేట్ ఆన్ ఆర్ బిఫోర్ 24th లోపు మీరైతే కాలేజ్కి అయితే రిపోర్ట్ కావాలి. సో ఇన్ కేస్ సినారియోస్ ఉన్నాయి, లైక్ మనకి ఏంటంటే మెయిన్గా ఫస్ట్ మోస్ట్ కామన్ డౌట్స్ ఏంటంటే లైక్ నాకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ మంచి కాలేజ్లోనే వచ్చింది, బట్ సెకండ్ కాలేజ్లో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలంటే అట్లే లైక్ ఫస్ట్ ఫేజ్లో నాకు సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో మీరైతే సెకండ్ ఫేజ్లోకి అయితే రిపోర్ట్ చేయాలి పక్కా. అండ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు యూ కెన్ గో ఈవెన్ ఫర్ ద థర్డ్ ఫేజ్ ఆల్సో. అండ్ సెకండ్ ఫేజ్లో మీరైతే కంపల్సరీ మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలి, బికాజ్ సెకండ్ ఫేజ్లో కనుక మీరు రిపోర్టింగ్ చేయకుంటే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మీకు మీరు ఎగ్జామ్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కానీ పే చేసి సెకండ్ ఫేజ్లో ఈ కాలేజ్ వస్తుంది కదా, దానికైతే ఫీ పేమెంట్ అయితే అవసరం లేదు. సో ఫస్ట్ ఫేజ్లో మీరు పే చేసిన ఫీజు అన్నీ సెకండ్ ఫేజ్కి వస్తుంది. సో అండ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేది ఉన్నా కానీ మీకు మీ అకౌంట్కే మీ అకౌంట్కి అయితే ఈ మనీ అయితే పంపిస్తారు. సో మళ్ళీ మీకు దానికైతే ఏం ప్రాబ్లం లేదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరైతే సెకండ్ ఫేజ్లో మీ కాలేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. 24th ఈజ్ ద లాస్ట్ డేట్. సో ఒకవేళ కనుక మీరు 24th లోపు కనుక ఈ రిపోర్టింగ్ చేయలేకుంటే మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టీఎస్ సిపిజెడ్ అండ్ ఎంఫెడ్ అండ్ ఎంఈడి అండ్ ఎంఫెడ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ గురించి వెబ్ ఆప్షన్ గురించి. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. I'll definitely reply for this, and please subscribe to our channel for more updates. Thank you for watching this video, and please give a like for this video.